అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని దీంట్లో విశ్వామిత్రుల వారి గురించి వాల్మీకి మహర్షి రాసినటువంటి విషయాలని మనం తెలుసుకుంటున్నాం. ఈ తెలుసుకునేటువంటి తరుణంలో మనం ఈ చక్కని పాటని మనం విందాం. ఇలాగా ఈ చక్కని పాటతో ఇవాళ మన కార్యక్రమంలో ఈ విశ్వామిత్రుల వారి గురించినటువంటి విషయాలని మనం తెలుసుకుంటూ ఎందుకు ఇంత విపులంగా దీన్ని చెప్పుకు వెళ్ళటం అవుతుందంటే, కథ కన్నా కూడా ఇందులో ఉన్నటువంటి విషయాలు చాలా విశేషమైనటువంటివి. రాముడికి అంతవరకు కూడా విద్యని నేర్పినటువంటి గురువుల గురించి వాల్మీకి మహర్షి వ్రాయలేదు. విశ్వామిత్రుల వారు తీసుకుని బయలుదేరిన తర్వాత ఆ ఒక రాముడికి సరయూ నది దక్షిణ భాగాన ఆయన బల అతిబల అనేటువంటి విద్యలనిచ్చి, ఆ తర్వాత తాటక సంహారం తర్వాత మాత్రమే ఆయన మిగిలినటువంటి విద్యలన్నింటినీ కూడా, మిగిలినటువంటి అస్త్రాలన్నింటినీ కూడా రాముడికి ఇవ్వటం తటస్థించింది. అది కూడా ఈ యొక్క దేవతలందరూ కూడా అడగటం మూలంగా మాత్రమే ఆయన ఈ యొక్క అస్త్రశస్త్ర విద్యలంతటినీ కూడా రాముడికి ప్రసాదించడం జరిగింది. దాంతో ఆ అస్త్రదేవతలందరూ కూడా కనిపించి, రామ, ఇప్పుడు మేము మీ ఆధీనంలో ఉన్నాము, మీరు ఏం చేయమంటే అది చేస్తామని చెప్పేటప్పటికల్లా నాకు అవసరమైనప్పుడు పిలుస్తాను, అంతవరకు మీరు నా ఆజ్ఞ ఇచ్చేంత వరకు కూడా మీరు అలా ఉండండి అని చెప్పటం జరిగింది. అంత తప్పితే ఇవేవో బాణాలలాగా పెద్ద పెద్ద ములుకులు పెట్టుకుని వీటన్నింటినీ ఒక కట్టకట్టి తన అక్షయ తూర్యనాల్లో పెట్టుకుని రాముడు వెంట తిరగలేదు. విశ్వామిత్రుడు ప్రసాదించినటువంటి ఏదైతే ఈ అస్త్ర విద్య ఉందో ఇదంతా మంత్రపూరితానికి సంబంధించినటువంటి విద్య. ఈ మంత్రపూరితకి సంబంధించిన విద్య అవటం మూలంగా ఇది
గురు విద్య గుహ విద్య అని చెప్పేసి అని అంటారు. దీన్నే ఈ కాలంలో బ్రహ్మ విద్య అని చెప్పేసి అని మనం చెప్పడం జరుగుతుంది. ఇదే బ్రహ్మాండమైనటువంటి విద్య. అంటే విద్యలు చాలా ఉన్నాయి. ఈ విద్యలు ఉన్నటువంటి వీటిలో అన్నింటిలో కల్లా ఉత్తమమైనటువంటిది భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఇది రాజవిద్య. ఇంతకన్నా మించినటువంటి విద్య ఈ యొక్క బ్రహ్మ విద్య కన్నా మించినటువంటిది ఇంకోటి లేదు అనేటువంటి దాని గురించే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతూ ఇది రాజవిద్య అనేటువంటి దాంతో సంబోధించడం జరిగింది. శ్రీ విద్య ఉంది, చతుర్దశ విద్యలు ఉన్నాయి, దశ మహావిద్యలు ఉన్నాయి. ఇలా విద్యల్లో చాలా విద్యలు ఉన్నాయి. కానీ అన్నీ ఎందులోకి వస్తాయంటే ఈ బ్రహ్మ విద్యలోకే వస్తాయి. బ్రహ్మ విద్యలో నుంచే ఈ విద్యలన్నీ వచ్చాయి తప్పితే ఈ విద్యలో నుంచి బ్రహ్మ విద్య రాలేదు. బ్రహ్మ విద్య దీనికన్నా అతీతమైనటువంటి విద్య. ఈ బ్రహ్మ విద్యను నేర్చుకుని ఈ బ్రహ్మ విద్యకి తెలిసినటువంటి విషయాల్ని మనం తర్కంలో మనం తర్కించి, అంటే ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తితో ఈ బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయాలని మాట్లాడి చివరికి దాని పరిసమాప్తిగా దానికి చెప్పేటువంటిదే మీమాంస అని చెప్పటం జరుగుతుంది. ఇక్కడ విశ్వామిత్రుల వారు ఉత్తర దిక్కు నుంచి కూడా తపస్సు ప్రారంభించటం జరిగింది. ఉత్తర దిక్కున ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే మహేశ్వరుడు అనేటువంటి విషయాన్ని మనకి వాల్మీకి మహర్షి వ్రాయటం జరిగింది. ఉత్తర దిక్కుగా ప్రార్థించినటువంటి అంటే తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుల వారికి ఈ యొక్క ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి ధనుర్విద్యని నేర్పటం జరిగింది. తూర్పు దిక్కుగా వచ్చేటప్పటికీ ఆయన బ్రహ్మఋషి అయిపోయారు. ప్రకృతిలో ఉన్న తత్వము నేను చాలాసార్లు ఇది రిపిటేషన్ చేస్తున్న కారణం ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏంటంటే ఈ విరాట్ పురుషుడి ప్రకృతి అనేటువంటి దాని లోపల ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు శక్తి అనేటువంటి దాన్ని కూడా ఈయన తీసుకొచ్చినటువంటిది. విరాట్ పురుషుడు సృజించినటువంటిది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇదంతా ఒక సర్క్యూట్ లాంటిది. ఏ రెండు శక్తులు కలవకుండా అక్కడ ఏ ఒక్క కార్యము జరగదు. అంటే నెగటివ్ పాజిటివ్ అనేటువంటివి రెండు ఉండవలసిన న్యూక్లియర్ శక్తితో ఇవన్నీ కూడా ముడిపడి ఉండేటువంటిది అనమాట. న్యాచురల్గా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులలో ఒక బ్రహ్మకి బ్రహ్మ ఏ పని చేయలేరు. బ్రహ్మకి ప్రకృతి సహకరించాలి. విష్ణువు అంతే, విష్ణువుకి ప్రకృతి సహకరించాలి. శివుడు అంతే, ఈ శివుడికి కూడా ప్రకృతి సహకరించాలి. ఈ ప్రకృతిలోనే ఎన్నో పేర్లతో పిలువబడుతున్నటువంటిది సరస్వతి, లక్ష్మి, పార్వతి, లలిత, బాల, త్రిపుర అని ఇలా రకరకాల పేర్లన్నీ కూడా ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి పేర్లే తప్పితే ఇవి వేరే విధమైనటువంటివి కాదు. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవాలి. కాబట్టి రాముడు అవతార పురుషుడైనటువంటి రాముడు ఈ యొక్క విశ్వామిత్రుల వారితో బయలుదేరి ఇవన్నీ కూడా కథాగమనం వేరు, విశ్లేషించటం వేరు. సరయు అనేటువంటిది సరసమైనటువంటి ఆ దక్షిణ భాగంలో ఉండి రాముడికి నేర్పినటువంటిది ఏంటి? అతిబల బల అనేటువంటి బల అతిబల అనేటువంటి శస్త్రాలనంటే విద్యని, దాని గురించినటువంటి విద్యని నేర్పడం జరిగింది. అంటే శక్తి లేకపోతే శక్తినే బలము అని చెప్పేసారు అంటాము. ఆ బలానికి సంబంధించినటువంటి విషయం అంతటినీ కూడా బలగాను, అతి బలగాను,
అనేటువంటి దాంట్లో ఈయన విశ్వామిత్రుల వారు దాని గురించినటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా రాముడికి చెప్పటం జరిగింది. ఆసక్తితోనే రాముడు తాటకి అనేటువంటి ఆ యక్షకన్యని, ఆ యక్షకాంతని సంహరించడం జరిగింది. ఈ భగవద్గీత 8వ అధ్యాయంలో 23 నుంచి 22 నుంచి 24 వరకు చెప్పినటువంటి శ్లోకాల ప్రకారంగా వెళితే దేవ మార్గంలో ఉండాలి. ఈ దేవ మార్గము అనేటువంటిది దక్షిణ మార్గము, ఉత్తర మార్గము అని చెప్పేటువంటి మార్గాలు 2 మార్గాలుగా ఉన్నాయి. పితృమార్గంలో వెళితే మళ్ళీ మనం తిరిగి భూలోకంలోకి మళ్ళీ మనం పుట్టవలసి వస్తుంది. ఆ పుట్టేటప్పుడు ఇదే జన్మలోకి వస్తాము, మనిషి చనిపోతే మనిషి జన్మలోకి వస్తాము, పశుపక్షాదులుగా చనిపోతే పశుపక్షాదులుగానే వస్తాము అనేటువంటి నిబంధన ఏమీ లేదు. కానీ మొత్తానికి ఈ యొక్క భూలోకానికి రావలసినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఈ యొక్క పితృ మార్గంలో వెళ్ళినప్పుడు, ఈ దేవ మార్గంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దక్షిణాయన మార్గంలో వెళ్ళినప్పుడు తను పూర్తిగా తను నేర్చుకున్నటువంటిది ఏదైతే శాస్త్ర పరిజ్ఞానము, విద్య అనేటువంటిది ఉందో ఆ విద్య అతన్ని హిరణ్య గర్భుడి దాకా తీసుకువెళ్తుంది. ఈ హిరణ్య గర్భుడు అక్కడి నుంచి అంటే హిరణ్య గర్భుడి వరకు కూడా తీసుకెళ్ళడానికి మధ్యలో ఈ ఒక దేవతలు ఒక మనిషిని ఇచ్చి, ఒక తోడిచ్చి హిరణ్య గర్భుడి దగ్గరికి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడి దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఈ దక్షిణ మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఈ శైవ మార్గంలో తిరిగి మళ్ళీ జనించటము అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సింది. ఇక్కడ పరిపూర్ణ పరిపక్వత చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఈ దక్షిణ మార్గంలో వెళ్ళటం జరుగుతుంది. అలా కాకుండా ఉత్తర మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక సాధన చేస్తూ ఉంటుండగా ఆ సాధనలో మధ్యలో వాళ్ళ తాలూకు దేహాన్ని చాలించాల్సి వచ్చినప్పుడు, ఆ దేహాన్ని చాలించిన తర్వాత కూడా ఉన్నత లోకాలకు వెళ్ళి తమ సాధన సౌలభ్యాన్ని ఇంకా వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు తప్పితే అక్కడితో ఆపేయరు. అలా చేయటం మూలంగా హిరణ్య గర్భుడు ఆ సాధన కొనసాగేంత వరకు కూడా తన దగ్గర ఉంచుకుని తర్వాత విరాట్ పురుషుడి దగ్గరికి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా దేవ మార్గము అని చెప్పేసి దీని గురించి భగవద్గీతలో 8వ అధ్యాయంలో చెప్పుకురావటం జరుగుతూ ఉంటుంది. అర్జునుడి గురించినటువంటి విషయంలో జీవుడే అర్జునుడు అంటాడు కాబట్టి ఈ జీవుడు, ప్రాణము, ఆత్మ అనేటువంటి వీటి గురించి ఆత్మగా పరమాత్మ అయినటువంటి ఈ యొక్క భగవానుడు జీవుడికి చెప్తున్నటువంటిది. ఇలా కాకుండా ఉన్నట్టయితే ఈ యొక్క పితృమార్గం గుండా వెళ్ళినటువంటి వాళ్ళు సాధన సగం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏదో చేద్దామనుకుని అక్కడ ఉన్నటువంటి ఆ సురభోగాలని వాటిని వాళ్ళు గ్రహించిన తర్వాత, చూసిన తర్వాత ఈ చేసే సాధనని కూడా వదిలేయటం మూలంగా వీళ్ళు తీసుకెళ్ళినటువంటి ఏదైతే సాధన సంపత్తికి సంబంధించినటువంటి ఫలితం ఉంటుందో ఆ ఫలితము అక్కడ ఖర్చు అయిపోగానే ఇతను మళ్ళీ తిరిగి ఆ ఒక సాధనని కొనసాగించకపోవటంతో అంటే అది అయిపోగానే తిరిగి ఆ పితృలోకాల నుంచి అన్నట్టుగా ఆ పితృమార్గాల్లో నుంచి వీళ్ళని భూలోకానికి పంపించడం జరుగుతుంది. ఇది విశేషంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇదేదో కథాగమనంలాగా మనం కథలు చెప్పుకుని వెళ్ళిపోతాము, కథ కంచికి మన ఇంటికి అనేటువంటి పరిస్థితి కాకుండా, అట్లాగే ఈ యక్షకన్య అయినటువంటి తాటక సంహారం చేసిన తర్వాత ఈవిడికి పుట్టుక అనేటువంటిది ఏమీ లేదు. అదే
హిరణ్యకశిపులకు కానీ, అదే రావణ కుంభకర్ణులకు కానీ, ఇలాగ మిగిలిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి జన్మకి రావటము, జన్మలో వాళ్ళు ఆ జీవితాంతాలకు చర్యలన్నింటినీ చేయటము, ఇవన్నీ జరిగాయి తప్పితే పరమాత్మ చేత సంహరించబడినటువంటి తాటకి కానీ పూతన కానీ మళ్ళీ తిరిగి జన్మలోకి రాలేదు అనేటువంటి విషయము ఈ యొక్క రామాయణంలో కానీ భాగవతంలో కానీ ఈ విషయాల్ని గ్రహించవలసిన విషయం. కనుక మూర్ఖత్వంగాను మూఢత్వంగాను కాకుండా సాధనా ప్రక్రియ నేర్చుకోవాలి అని అంటే, అందుకే ఈ యొక్క విశ్వామిత్రుడి తాలూకు చరిత్రలో చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే త్రిశంకుడు ఉన్నారో ఆ త్రిశంకుడు వశిష్ఠ మహర్షిని నన్ను స్వర్గానికి పంపించేటువంటి యాగాన్ని చేయించమని అంటే అది అసంభవము అని చెప్పేసి వశిష్ఠుల వారు చెబితే ఆయన వినకుండా త్రిశంకుడు మళ్ళీ వశిష్ఠుల వారి తాలూకు పుత్రులను అడగటం జరిగింది. వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్పారు. మా తండ్రి గారంతటి వారే నిన్ను స్వర్గానికి పంపించటానికి కావలసినటువంటి యజ్ఞం ఎలా చేయాలని చెప్పలేదంటే, ఆయన పుత్రులమైనటువంటి మేమెంత, మా బలం ఎంత, మాకున్న శక్తి ఎంత, కనుక మేము కూడా చేయించలేము అని చెప్పటం జరిగింది. అంటే ఇద్దరు చెప్పిన తరువాత కూడా ఈ త్రిశంకుడు దాన్ని మళ్ళీ నాకు ఇంకా ఇలాగ స్వర్గానికి పంపించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళని చూపించండి అనేటప్పటికీ వశిష్ఠుల వారి పుత్రులు త్రిశంకుడిని శపించడం జరిగింది. ఎవరినన్నా చూపించమని చెప్పినప్పుడు ఎందుకు చూపించకుండా శపించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది మనకి గురు చరిత్రలో కూడా చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇది గురు చరిత్రలో ఎలాగుంటుందంటే, నృసింహ సరస్వతి గారు పర్లీ వైద్యనాథ్లో ఉంటున్నటువంటి సమయంలో ఒక శిష్యుడు ఆ యొక్క నృసింహ సరస్వతి దగ్గరికి రావటం జరిగింది. వచ్చి, స్వామి, నేను ఇదివరకు ఒక గురువు దగ్గర నేను విద్యని నేర్చుకున్నాను, కానీ ఆ గురువు నాకు పూర్తిగా విద్యని నేర్పలేదు. ఆయనకి చాలా కోపం ఎక్కువ. నన్ను ఇంటి పనుల గురించి వాటి గురించి వాడుకుంటూ నన్ను తిడుతూ ఉండటంతో ఆ గురువును వదిలేసి వచ్చేసాను. కనుక మీరు నాకు గురువుపదేశం చేసి మమ్మల్ని కడతీర్చవలసినది అని చెప్పేసి ఆ శిష్యుడు అడగటం జరిగింది. దానికి నృసింహ సరస్వతి, నాయన, గురువుని పదే పదే మార్చకూడదు. గురుతత్వం అనేటువంటిది నీకు తెలియలేదు కాబట్టి ఆ గురువుని గురించినటువంటి విషయంలో నువ్వు ఇలా చేశావు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పి మళ్ళీ తిరిగి ఈ శిష్యుడిని మొదటి గురువు దగ్గరికే పంపించడం జరిగింది. ఇలాంటి కథలనే చాలా చాలా కథలని మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక శిష్యుడు ఒక గురువుగారి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ గురువుగారు ఒక శిష్యుడికి విద్య చెప్తున్నాడు. విద్య చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఆ గురువుగారి తాలూకు స్నేహితుడైనటువంటి ఇంకొక గురువుగారు ఆయన అవసాన దశలో ఉండి ఈయన్ని తన దగ్గరికి రమ్మని చెప్పి పిలవటం జరిగింది. సరే అని చెప్పేసని ఈయన ఆ ఒక్క స్నేహితుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన అవసాన దశలో ఇక దేహాన్ని చాలిస్తూ, నాయన, నాకు ఇంకా ఏ కోరిక లేదు, కానీ నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళ వివాహాన్ని మాత్రం నువ్వు చేసి పెట్టు అని చెప్పేసి ఆయన తను చాలించడం జరిగింది. దాంతో ఈ గురువుగారు ఆ ఇద్దరు కుమార్తెల్ని పెట్టుకుని తన ఆశ్రమానికి తీసుకొచ్చి తన శిష్యుల్లో ఉన్నటువంటి ఇద్దరిని పిలవటం జరిగింది. అందులో మొదటి శిష్యుడిని పిలిచి ఇక్కడి నుంచో అని చెప్పేసని రెండో శిష్యుడిని ఆయన ఈ యొక్క
గురువుగారి తాలూకు స్నేహితుడైనటువంటి అతను చనిపోతూ నాకు 2 కన్యల్ని ఇచ్చి వీళ్ళకి వివాహం చేయమన్నారు కాబట్టి నీవు ఒక అమ్మాయిని చేసుకో అని చెప్పేసని ఈ గురువుగారు చెప్పటం జరిగింది. ఆ మాట వినగానే ఆ 2వ శిష్యుడు, గురువుగారు నేను తత్వబోధన నేర్చుకుని నేను ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనుకున్నాను, మీరు నన్నేంటి సంసారం అనేటువంటి రొంపిలోకి దింపుతున్నారు కనుక నేను వివాహాన్ని చేసుకోను అని చెప్పటం జరిగింది. ఈ మాట విన్నటువంటి గురువుగారు, నాయన నీవు నా ఆశ్రమాన్ని త్వరగా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే గురువు మాట యందు నీకు విశ్వాసం లేనప్పుడు నీలాంటి విద్యార్థులకి నేను విద్య నేర్పితే ఆ విద్య నిష్ఫలం అవుతుంది తప్పితే దాని మూలంగా వచ్చేటువంటి ఫలితం ఉండదు. నీవు నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని యోగ్యులైనటువంటి వారికి కూడా నేర్పుతావు అనేటువంటి నమ్మకం నాకు లేదు కాబట్టి నీవు తక్షణమే ఆ తాలూకు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోవలసింది అని చెప్పేసి ఈ గురువుగారు చెప్పటం జరిగింది. దాంతో ఆ 2వ శిష్యుడు ఆ ఆశ్రమాన్ని ఆ గురువుగారిని వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. ఈ మొదటి శిష్యుడిని పిలిచి, నాయన ఈ 2 కన్యల్ని నీవు వివాహం చేసుకో అని చెప్పేసని ఈ గురువుగారు చెప్పగానే గురువుగారి మాటని వేదవాక్కుగా తీసుకుని ఆ శిష్యుడు ఆ గురువుగారి తాలూకు చెప్పినటువంటి ఆ 2 కన్యల్ని వివాహం చేసుకోవటం జరిగింది. ఇతను కూడా అదే ఆశ్రమంలో ఉంటూ ఆ గురువుగారి దగ్గర విద్యని నేర్చుకోవటం జరుగుతున్నటువంటి సమయంలో ఈ 2వ శిష్యుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక సమాధిలో ఉన్నటువంటి ఒక గురువుగారిని చూసి, ఆ గురువు ఎవరో పిచ్చి గురువులాగా ఉన్నాడు, వాళ్ళెవరినో పట్టుకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు. పెళ్లి చేసుకుంటే తక్షణాన్ని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. కనుక అటువంటి గురువు కన్నా కూడా ఈ సమాధిలో ఉన్నటువంటి గురువు చాలా గొప్పవాడు అని చెప్పేసి అనుకుని ఆయనకి సేవ చేస్తూ ఆయన సమాధిలోంచి వచ్చినప్పుడల్లా, స్వామి నేను మీ శిష్యుడిని, నాకు మీరు ఈ యొక్క మిగిలినటువంటి బ్రహ్మ విద్యని నాకు మీరు ఉపదేశించవలసినది అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నటువంటి సమయంలో ఆయన సమాధిలోంచి వచ్చేటప్పుడు మామూలుగా తటస్థంగా ఉండేవారు. సమాధిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆయన తన తాలూకు ధ్యాన ప్రక్రియలో ఉండేటువంటి వారు. కొంతకాలానికి సమాధిలో నుంచి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఆ గురువు గారి శిష్యుడు చెప్పేటువంటి 2వ శిష్యుడు చెప్పే మాటలు విని, నీకు ఓపిక లేదు, సహనం లేదు, నీకు గురువు అంటే లక్ష్యం లేదు, గురువు అంటే నమ్మకము లేదు, కనుక నీలాంటి శిష్యుడికి విద్య నేర్పటం కన్నా నువ్వు ఒక కుక్కగా మారిపో అని చెప్పేసి అతన్ని కుక్కగా చేయటం జరిగింది. దాంతో చాలా బాధపడి మొదటి గురువు గారే నేను ఆయన చెప్పినట్టుగా నేను చేస్తున్నట్టయితే బాగుండేది అని చెప్పేసి అనుకుని ఆ కుక్కగా అయినటువంటి ఆ 2వ శిష్యుడు మళ్ళీ తిరిగి మొదటి గురువు గారి దగ్గరికే రావటం జరిగింది. కుక్కగా వచ్చినప్పటికీ కూడా అతన్ని గుర్తించినటువంటి గురువు, నీకెందుకు ఈ దుర్దశ వచ్చింది అని చెప్పేసి అడగటం తటస్థించింది. నేను చేసిన తప్పేంటంటే నా మొదటి గురువు నాకు సరిగ్గా పాఠం చెప్పలేదు, నేను తత్వబోధనలో చాలా ఉన్నత స్థానానికి వెళ్దామనుకున్నాను, అటువంటి పరిస్థితులు నా గురువు నాకు బ్రహ్మ విద్యను నేర్పుతూ వాళ్ళ స్నేహితుడి తాలూకు పిల్లలు ఎవరో ఉన్నారని ఆయన కాలం చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ ఆడపిల్లల్ని తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి అని అన్నారు. దాంతో నేను ఈ తత్వబోధనలో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్నాను కాబట్టి గురువుగారు నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పేసి అనేటప్పటికల్లా నన్ను ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోమన్నారు. అంత దుర్మార్గమైనటువంటి గురువు ఇంకొకడు ఉండడు, ఆయన చెప్పినటువంటి పని చేయలేదు కాబట్టి నన్ను తక్షణమే ఆశ్రమంలో నుంచి వెళ్ళిపో అని చెప్పేసని నన్ను ఆశ్రమం నుంచి గెంటేసినట్టుగా పంపించేశారు. ఆయనకు గురువా
ఆయనకి నేను ఒక శిష్యుడినా అని చెప్పేసి అని నేను ఈ రెండవ గురువు గారి సమాధిలో నుంచి రాగానే నేను చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ రెండవ శిష్యుడు చెప్పటం జరిగింది. అంటే తను చేసినటువంటి తప్పు ఏమిటి అనేటువంటి విషయాన్ని మళ్ళీ గురువుకి తను చెప్పటం జరిగింది. నాకు తెలుసు ఇలా జరుగుతుందని, నీకు తత్వము అర్థం కావాలి అని అంటే శాంతమూర్తులు ఎవరు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టే నేను నిన్ను నా ఆశ్రమంలో నుంచి పంపించేశాను. నాకు తెలుసు నువ్వు వెళ్ళి ఆ గురువు గారిని ఆశ్రయిస్తావని చెప్పేశాను. కనుక నేను అనుకున్నట్టుగానే నువ్వు ఆ గురువు గారిని ఆశ్రయించడం, ఆయన శాపానికి అంటే నీవు శాపాన్ని పొంది ఈ యొక్క కుక్కలాగా మారటం జరిగింది. ఇప్పటికైనా జ్ఞానాన్ని తెచ్చుకునేటట్టయితే తప్పకుండా నేను నీకు విద్యని నేర్పుతాను అనేటప్పటికీ ఆ శునక రూపంలో అంటే ఆ కుక్క రూపంలో ఉన్నటువంటి ఆ రెండో శిష్యుడు గురువుగారి పాదాల మీద పడి, గురువుగారు నాది తప్పైపోయింది, మీలాంటి మహానుభావులుండి విద్యని నేర్పుతూ ఉంటే నేను నేర్చుకోకుండా ఏదో చెప్పాను, మీ మాటకి ఎదురు చెప్పాను కనుక నన్ను మళ్ళీ మీ శిష్యుడిగా చేర్చుకుని నన్ను ఈ యొక్క తత్వశాస్త్రంలో నన్ను ఉన్నతుడిని చేయవలసినది అని చెప్పేసి ఆ రెండో విద్యార్థి ప్రార్థించేటప్పటికీ కనికరించి మొదటి విద్యార్థి కూడా వాడు ఏదో తెలియక తప్పు చేశాడు స్వామి, కనుక మీలాంటి పెద్దలు అతన్ని క్షమించాలి అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి గురువు గారు అతనికి ఆ ఒక్క కుక్క రూపాన్ని పోగొట్టి అతనికి చక్కగా విద్యను నేర్పి తత్వంలో చాలా అతీతుడిని చేసినటువంటి వాడే యాజ్ఞవల్కుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఈ యాజ్ఞవల్కుడికి బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో అతనికి మించినటువంటి వారు ఇంకెవరూ కూడా లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం. ఇటువంటివన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి గ్రహించి ఈ కథలని రామాయణంలో కథాగమనంగా చెబుతూ గురువు ప్రాముఖ్యతని అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చెబుతూ రాముడు అవతార పురుషుడైనప్పటికీ కూడా విశ్వామిత్రుణ్ణి ఎందుకు గురువుగా స్వీకరించి ఆయన చెప్పినటువంటి పని నేను ఎందుకు చేయాలనుకున్నారు అనేటువంటిది ఏంటంటే గురు శిష్యుల తాలూకు అనుబంధం అంత బాగుండాలి అనేటువంటి విషయాన్ని అవతార పురుషుడైనటువంటి రాముడు కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి మనకి రామాయణ గ్రంథస్థంగా రాయటం జరిగింది. నన్ను ఇంత దూరం పట్టుకొచ్చి ఈ యొక్క విశ్వామిత్రుల వారు ఈ సిద్ధాశ్రమాన్ని చేరగానే ఈయన మౌనంగా మాట్లాడకుండా రాక్షసుని సంహరించాలి అని చెప్పేసి నన్ను తీసుకొచ్చారు, యజ్ఞాన్ని కాపాడమని చెప్పారు. తీరా నేను ఈ యొక్క సిద్ధాశ్రమంలోకి వచ్చేటప్పటికల్లా ఈ సిద్ధాశ్రమానికి వచ్చి మహానుభావ మీరు చేయవలసినటువంటి పని మీరు చేయండి, మేము ఉన్నామని చెప్పని మిగిలినటువంటి మునులు ఋషులు అనేటప్పటికల్లా ఈయన మౌనవ్రతంలో ఉండి ఏం చేయాలో పట్టకుండా ఈయన మౌనవ్రతంలో కూర్చుంటే ఇంత దూరం నేను వచ్చి చేసినటువంటి పని ఏమిటి అని చెప్పని అనుకుని రాముడు వెళ్ళిపోయి ఉన్నట్టయితే కథా గమనమే మారిపోతుంది. అక్కడ గురుతత్వానికి సంబంధించినటువంటి విషయమే పూర్తిగా మారిపోతుంది. కానీ ఆ రాముడు అడిగినటువంటి సమాధానానికి అంటే ఆ విషయానికి మిగిలిన ఋషులు చెప్తూ మేము 6 రోజులు యజ్ఞాన్ని చేస్తాము. ఇందులోనే ఈ యొక్క వాల్మీకి మహర్షి చాలా చక్కనైనటువంటి విషయాన్ని చెప్పారు. ఇవన్నీ బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలియకుండా చెప్పాలి అని అంటే ఇవి ఒకలాగా ఉంటాయి. ఈ యజ్ఞం ఎందుకు 6 రోజులు చేయాలి? ఈ 6 రోజులు చేసేటప్పుడు మనలో దాగున్న అని చెప్పేసి జేసుదాస్ గారు పాడినట్టుగా ఆ శత్రువుల్ని పారద్రోలాలి అంటే ఆ ఒక్క శరము అనేటువంటిది ఎలా ప్రయోగించాలి ఈ మహిషి మీద అనేటువంటి తత్వాన్ని ఈ 6 రోజుల యజ్ఞం తర్వాత రాముడు చెయ్యాలి. కాబట్టి ఆ ఋషులు విశదీకరించడం జరిగింది. ఈయన దీక్షలో ఉండటం జరిగింది.
ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ముఖ్యంగా మనం వినాలంటే ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహం ఉండి ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలతో మాత్రమే ఇలాంటి విషయాలన్నీ మనం వినగలుగుతాం తప్పితే, లేకపోతే మనకి మిగిలేటువంటిది కథలే. కాబట్టి ఆ వెంకటనాథుడి అనుగ్రహానికి పాత్రమవుతూ ఆ అయ్యప్ప కృపతో మనం మిగిలినటువంటి కథని రేపు తెలుసుకుందాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.